శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, మహేష్ బాబు గారు 4000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, హార్ట్ సర్జరీస్ చేసి కాపాడారు అన్న న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం, మీకున్న సమాచారం అండి? ఇది నంబర్ నాకు తెలియదు, కానీ ఓకే, ఇప్పుడు వార్త వచ్చిందంటే ఎంతో కొంత వాస్తవమే అయ్యి ఉంటుంది. కానీ చాలా ఆపరేషన్స్ చేయించారు అనే సంగతి అయితే తెలుసు. ఎట్లా అంటే రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి పుట్టాడు, ఓకే, మహేష్ బాబు గౌతమ్. పుట్టినప్పుడు అబ్బాయి ప్రిమేచ్యూర్ బేబీ. ఈ ప్రిమేచ్యూర్ బేబీ అయ్యేసరికి ఆ అబ్బాయిని అక్కడ ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళు చాలా కాపాడి, మామూలుగా అయితే కనుక అరకొర సౌకర్యాలు ఉన్న హాస్పిటల్స్ అయితే బతకడం చాలా కష్టం. అంటే అంత చిన్న బేబీ, అండర్ వెయిట్ బేబీని బతికించడం అంత ఈజీ కాదు. అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని బతికించారు అని అతనికి ఆ హాస్పిటల్ మీద ఆ విధమైన ఇష్టము, గౌరవం అనమాట. అతని ఒకసారి ఒక ఎమోషనల్ అయ్యి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మహేష్ బాబు. ఏమనంటే, నేను ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి నా కొడుకుని బతికించుకోగలిగాను, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆలోచించి రెయిన్బో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఒక ఫౌండేషన్ లాగా పెట్టి దానికి సంబంధించి ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదు, నేను ఫీడ్ చేస్తాను అని చెప్పి అతను నేను చేస్తున్నాను ఇట్లా అంటే. మరి ఏంటండి ఎప్పుడు ఎక్కడా చెప్పుకోరు అంటే, ఎందుకు చెప్పుకోవాలి, నాకు పెద్ద ప్రచారం ఇష్టం లేదు, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇట్లా చాలామంది సర్జరీలు చేయించుకుంటారు అని చెప్పి చెప్పారు. అయితే నాకొక అనుభవం ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు పండ్లు అమ్ముకుంటారు, మనవడికో మనవరాలకి గుండెలో హోల్ ఉంది అని చెప్పి పుట్టుకతోనే లోపంతో పుట్టింది ఆ పాప. సర్జరీ చేయించాలంటే ఎంత తక్కువ వేసుకున్నా ఒక 3-4 లక్షలు అవుతాయి. వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి లేదు, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు మీడియాలో ఉన్నారు కదా అమ్మ, ఒక్కసారి ఇట్లా రెయిన్బో హాస్పిటల్లో ఇట్లా ఆపరేషన్లు చేయిస్తారంట, మీరు ఒకసారి చెప్తారా అన్నారు. మీరు వెళ్ళి అడగండి, అవ్వకపోతే నేను మాట్లాడతా అని చెప్పాను. వీళ్ళు వెళ్ళారు, సింపుల్గా అప్లికేషన్ తీసుకున్నారు. అంటే వైట్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు, అది తీసుకున్నారు, వెళ్ళారు, ఆ పాప రిపోర్ట్లో అవన్నీ చూపించారు, సర్జరీ అయిపోయింది, ఆ పాప బాగుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సూపర్. ఓకే. అండ్ నాకు తెలిసింది, నేను నా కళ్ళారా చూశాను, బాగుంది ఆ పాప ఇప్పుడు. ఇట్లా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. ఒకప్పుడు స్టార్ హాస్పిటల్లో కూడా ఇట్లాగే TV9 స్టార్ హాస్పిటల్ కలిసి గోపీచంద్ గారు చేస్తుండేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఈ రెయిన్బో వాళ్ళు మహేష్ బాబు సహకారంతో చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇది మనకి సమాజానికి నేర్పించిన వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ ఈ విషయంలో టాటాల్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఫస్ట్ ఈ దేశంలో మొదలెట్టింది టాటాసే మొదలెట్టారు. ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఏం చేశారంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, ఇట్లా వ్యక్తులుగా విడివిడిగా చేయడం కాదు, కంపల్సరీ మీ ఆదాయంలో నుంచి 2% మీరు ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సిందే అని ఒక చట్టం తీసుకొచ్చారు వాజ్పేయి గారు. తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎవరైనా సరే వాళ్ళ ఆదాయంలో నుంచి 2%, వాళ్ళ టర్నోవరు, వాళ్ళ ఆదాయము, వాటన్నిటిని బట్టి ప్రతి వాళ్ళు 2% ఇవ్వవలసిందే. ఇచ్చి సామాజిక కార్యక్రమాలకి ఉపయోగించాల్సిందే. స్కూల్స్లో ఉపయోగిస్తారా, హాస్పిటల్స్లో ఉపయోగిస్తారా, వృద్ధుల కోసం ఉపయోగిస్తారా, మానసిక ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారా, లేకపోతే యూత్ కోసం ఉపయోగిస్తారా, ఏ వింగ్లోనన్నా ఉపయోగించనివ్వండి, ఖచ్చితంగా సొసైటీ కోసం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని చెప్పి CSR ఫండ్స్ పెట్టారు. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే, ఎవరైనా NGOలు ఇలా సమాజ సేవ, స్వచ్ఛంద సేవ చేస్తుంటే వాళ్ళకి మానిటరీగా హెల్ప్ చేస్తారు.
ఇది మేము ఇస్తున్న డబ్బులు, మీరు చేసే పలానా ప్రాజెక్ట్కి మేము డబ్బులు ఇస్తాము, మీరు చెయ్యండి, మా ఉద్దేశం ఇది అని చెప్తారు. అంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. కొంతమంది పసిపిల్లల కోసమే, గర్భిణీ స్త్రీల కోసమే, అలాగే ఆడపిల్లల చదువు కోసమే, సొసైటీలో అవగాహన పెంచటం కోసమే, ఇట్లా వాళ్ళ లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. విద్య కోసము ఇలా రకరకాలు చెప్తే వీళ్ళు ఏదైతే అడుగుతారో దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటే గనక వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. కొన్ని ఇప్పుడు టాటాసు ఎడ్యుకేషన్ మీద చాలా బాగా పెట్టారు. ఫస్ట్లో ఎడ్యుకేషన్ మీద పెట్టేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చెయ్యని రంగం లేదు. ఆఖరికి మొన్న ఒక అతను చివరిలో టాటా గారు చనిపోయిన, మన రతన్ టాటా చనిపోయినప్పుడు ఒక కుర్రాడు పక్కనే ఉన్నాడు, డెడ్ బాడీ పక్కనే ఉన్నాడు. ఆ అబ్బాయి చేసిన పని ఏంటి అంటే, టాటాకి కుక్కలంటే ఇష్టం, రతన్ టాటాకి. ద ఫస్ట్ స్టార్ హోటలు కుక్కని తీసుకురావచ్చు అని చెప్పి ఇచ్చింది ఆ స్టార్ హోటల్లోని. ఏ కుక్క అయినా, వీధి కుక్క అయినా సరే ఆ హోటల్ ప్రెమిసెస్లో గనక వస్తే గనక దానికి తిండి పెట్టాలి అనేది వాళ్ళ తంబురుల కింద పెట్టుకున్నారు. ఆయనకి కుక్కలంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు అంటే, ఈ వీధి కుక్కలు రోడ్డు పైన వెళ్తూ ఉంటే రాత్రిపూట యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నాయి కుక్కలు. అందుకోసం ఒక మెరిసే రంగుతోటి రేడియం బెల్ట్లు తయారు చేసేది ఆలోచన ఆ కుర్రాడికి వచ్చింది. ఈ కుర్రాడికి ఆలోచన వచ్చిందని తెలిసి టాటాకి ఈ కుర్రాడు నచ్చాడు అనమాట. నచ్చి ఇక చివరిలో ఎక్కువ అతనే ఉన్నాడు ఆయన పక్కన. దానికోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టించారు, ఓ ఫౌండేషన్ పెట్టారు, ఈ వీధి కుక్కలకి సంబంధించిన సంరక్షణ కోసం. ఇట్లా అజిం ప్రేమ్జీ ఉన్నారు, ఆయన ఎడ్యుకేషన్ కోసం దాదాపు ఆయన ఆస్తిలో, అంటే పిల్లలకి పంచి ఇవ్వగా ఆయన ఆస్తిలో 87% విద్య కోసం ఆయన ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు శివనాడార్ గారు అట్లాగే ఖర్చు పెడుతున్నారు. మ్యాక్సిమం చెయ్యింది ఎవరు అంటే అంబానీస్, అదానీస్ చెయ్యరు, మిగతా అందరూ చేస్తారు. సినిమా యాక్టర్లలో కూడా కొంతమంది కాదనకుండా సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మురళీమోహన్ గారు ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టారు, ఆయన చేస్తున్నారు. అలాగే సిఎస్ఆర్కి సంబంధం లేకుండానే చేసేవాళ్ళు మురళీమోహన్ గారు ఎప్పటి నుంచో ట్రస్ట్ పెట్టి చదువు గురించి. ఇట్లా ఏదేమైనా వీళ్ళందరినీ చూసి అనుకున్నారా మహేష్ బాబు, స్పాంటేనియస్గా ఆయన అనుకున్నారో తెలియదు, కానీ ఆయన ఒక స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్నారు ఒక రకంగా. ఎవరు చెప్పుకోరు కదా, ఎక్కడ ఇది ఏదో అనుకోకుండా వచ్చింది వార్త. చాప కింద నీరులాగా ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. చాలా సంతోషం. మిగతా సినిమా యాక్టర్లు కూడా ఇప్పుడు సినిమా యాక్టర్ అయ్యారు అంటే ప్రేక్షకులు చూస్తేనే కదా, సినిమాలు చూసి టికెట్లు కొని చూస్తేనే కదా ప్రజల నుంచి వాళ్ళకి వచ్చిన కీర్తి ప్రతిష్టతో పాటు డబ్బు కూడా వస్తుంది కదా. ఆ డబ్బును సొసైటీకి ఉపయోగించడం అనేది చాలా మంచి విషయం. ఈ విషయానికి మటుకు మహేష్ బాబు గారికి ఆయనకున్న ఆ చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాలి అనే ఒక ఉద్దేశాన్ని మనం కూడా చాలా గౌరవిస్తూ ఆయనకి సొసైటీ తరఫు నుంచి అయితే మటుకు ఈ ఎవరైతే సర్జరీలు చేయించుకుని బయటపడిన పిల్లలు ఉన్నారు చూసారా, ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి మటుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పొచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ.